మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, ప్రభుత్వ పథకాలు లబ్ధి కేవలం కొందరికే చేరిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల్లో ఆ విషయాలను స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. కొన్ని గ్రామాల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి సహా పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. సంవత్సరానికి ₹1,00,000 అంటే ఈరోజు 24 లక్షల రూపాయలు అందింది మనకి సంక్షేమ కార్యక్రమంలో. ఆ విధంగా పోతే మనం చెప్పుకోవడానికి 70-80 లిస్ట్ ఉంది. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా మనం చెప్పుకోవడానికి ధైర్యంగా ఉండాలి. 100% మనం విలేజ్లలో సీఎంఆర్ఎఫ్ చాలా మందికి లబ్ధిదారులకు ఇచ్చిన పెట్టుకున్న వాళ్ళం. అవి కూడా మీరు ఒక లిస్ట్ నేను ప్రతి ఊరు నుంచి ఎంతెంత మందికి ఎప్పుడు ఇచ్చినాం అనేది మీ ఊరు గ్రామ అధ్యక్షుడికి ఇచ్చేస్తాను. నేను ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా, రేషన్ కార్డులు ఎంతమంది కొత్త ఇచ్చినా, పాత ఎంతమంది అవి కూడా లిస్ట్ ఇస్తాం మీకు. మనం గ్రామంలో రైతు రుణమాఫీ కూడా మీకు ఇస్తాను. కళ్యాణ లక్ష్మి మన ఈ 2 ఏళ్లలో మనం ఏ ఊర్లో ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినాం ఆ లిస్ట్ అవుట్ చేసి ప్రతి గ్రామ కంపల్సరీ మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. ఒక ఇంటి దగ్గరకు పోతాం, ఆ లిస్టులో పేరు చూస్తాం. నిన్న 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు రాలే, వాళ్ళ పిల్లలే నడుస్తారు. బరాబర్ రేషన్ కార్డు ఇచ్చినాం, సన్నబై చేస్తున్నాం, దర్జాగా చెప్పాలి. ఈసారి మాకు ఓటేయండి, మళ్ళీ ఇంకా మేము వేరే పథకాలు ఈ కొనసాగిస్తూ మా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ముందుకు పోతామని చెప్తూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమన్వయంతో, మెయిన్ సమన్వయం, అపోహలు పోకుండా అంత స్నేహభావంగా ఎట్లయితే ఈ 15 ఏళ్ళు కష్టపడ్డామే గవర్నమెంట్ లేనప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ ఉపేంద్ర అనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏందనే చూపించే స్థాయికి మనం అందరం ఎదగాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీరు ఎలాంటి ఏ డౌట్లు ఉన్నా నామినేషన్ ప్రక్రియ పరంగా ప్రతి దానికి మేము ఇక్కడే ఉంటాం, మండలంలోనే కూర్చుంటాం. కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండకుండా మీరు వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పారని ఆగమాగం టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం ప్రకారం ఒకరోజు ముందే నామినేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసుకొని టోటల్ 4-5 సార్లు చెక్ చేసుకొని మనకు పెద్దలతో ఆమోదం తీసుకున్న తర్వాత నేను ఇక్కడే ఉంటాం కాబట్టి అందరం కూడా మండల కమిటీ ఉంటాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఏ పొరపాటు జరగకుండా స్కూట్నీ వరకు కూడా మేము ఎన్నట్టే ఉంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఊర్లలో డ్రామాలు చేస్తారు. అరే నువ్వు అందులోనే ఉన్నావు కదరా, నువ్వు వేయి నామినేషన్ అంటారు. వేసిన తర్వాత ఏదో ప్రభావాలకు గురపెట్టే ప్రయత్నం చేసి ఏకగ్రీవాలు చేసే ప్రయత్నం చేస్తారు. అది అయితే గీతే మన క్యాండిడేట్ కావాలి, మనం పెట్టిన క్యాండిడేట్ ఏకగ్రీవం కావాలి తప్ప మనం వాడేడో ఉప సర్పంచ్ ఇస్తుండు, నాకు 4 వార్డు మెంబర్లు ఇస్తుండు అని సర్పంచ్ ఆదేశాల మేరకు సర్పంచ్ ఎలక్షన్ సన్నాహక సమావేశం మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో ప్రతి సర్పంచ్ ఇప్పుడు గెలిచే అవకాశాలు మెండుగా, కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు మీదికి ఏదైనా సమస్యలు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఎలాంటి సమస్య తెచ్చినా కానీ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారికి మనం తెలియజేయచ్చు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు ఇది రాలేదు అది రాలేదు, మనం గెలిచే ప్రయత్నం చేస్తుంటాం, వాళ్ళేమో మనను ఉల్టా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవ్వరు ఏడా టెంప్ట్ కాకుండా మనం ఎట్లయినా గెలుస్తున్నాం. కొత్త సంసారం వచ్చినప్పుడు 1 సంవత్సరం ఎట్లయినా కింద మీద ఏర్పడ సంసారం లెక్కుంటే 2వ సంవత్సరం నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది బాగా మూవ్మెంట్ వచ్చి ముందుకు సాగుతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లలో కూడా వాళ్ళకి డైజెషన్ అయితే లేదు, పెన్షన్లో డైజెషన్ అయితే లేదు, సన్న బియ్యంలో డైజెషన్ అయితే లేదు, సన్న ఒడ్లకు వచ్చే బోనస్ పైసలు డైజెషన్ అయితే లేదు. ఒడ్లు పోవాలనుకుంటే ఇంతకుముందు లైన్ కట్టాల్సి వస్తుండే, లారీకి మనం పైసలు ఇచ్చి తెచ్చుకుంటుండే, లారీకి అదనంగా కిరాయి కట్టి తెచ్చుకుంటుండే. ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా ఒక 10 లారీలు వచ్చి వరుసగా నిలబడుతున్నాయి. అంటే దాని మార్పు వచ్చింది. 1 సంవత్సరం ఇబ్బంది కావచ్చు, కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. ఏది కూడా ముందు కూడా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మన గవర్నమెంటే వస్తుంది. ఈ 3 సంవత్సరాలు ఇది కాక మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు, 8 సంవత్సరాల్లో మనమే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే ప్రతి విలేజ్లోనూ ఉన్న ప్రతి వార్డు గెలవాలి, ప్రతి సర్పంచ్ గెలవాలి, ప్రతి ఉప సర్పంచ్ కూడా మనమే గెలుచుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని ఊళ్ళలో ఎవరైనా ఏకగ్రీవం చేసుకోవాలనుకుంటే మాత్రం మన పార్టీకి ఫేవర్గా ఉంటేనే మనం ఒప్పుకోవాలి.
మన పార్టీకి ఫేవర్గా లేకపోతే ఒప్పుకునే పరిస్థితి లేదు. మనం రూలింగ్లో ఉన్నాం కాబట్టి ఇటు అంశాన్ని అందరు గ్రహించి ఎవరితోని ఎక్కువ కాంట్రవర్సీ లొల్లిలు కాకుండా లొల్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అలాంటి ఏది ఉన్నా మనం సమన్వయంతో తిప్పి కొడుతూ మనం వాళ్ళ ఓటు కొట్టినా పడి మన కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుందాం. ఒక యజ్ఞం చేసేటప్పుడు రాక్షసులు వచ్చి ఏమో చేస్తుంటాయి, ఇది కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరు సమన్వయంతో ముందుకు పోయి ఏ సమస్య ఉన్నా మనం మండల పార్టీకి తెలియజేస్తే అట్లాంటి సమస్యను తేల్చేయడానికి వీళ్ళు సిద్ధంగానే ఉంటారు. కాబట్టి మనం అందరము సమన్వయంతో ముందుకు పోయి మండలాన్ని ముందంజలో నడిపించాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.